నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు శనివారం అంటే శ్రీనివాసునికి ఎందుకంత ఇష్టం? ఓంకారము ప్రభవించిన రోజు శనివారం. సుదర్శన చక్రము పుట్టినరోజు కూడా శనివారం. శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థలంలో నింపిన రోజు కూడా శనివారం. శ్రీనివాసుడు తిరుమలలో భక్తులకు మొట్టమొదటిసారిగా దర్శనమించిన రోజు కూడా శనివారము. ఆనంద నిలయము నిర్మించమని తొండమాన్ చక్రవర్తికి చెప్పిన రోజు కూడా శనివారము. ఆనంద నిలయము నిర్మాణము పూర్తి అయిన రోజు కూడా శనివారము. శ్రీనివాసుడు ఆనంద నిలయంలో ప్రవేశించిన రోజు కూడా శనివారమే. శ్రీనివాసుడు అలివేలి మంగమ్మని వివాహమాడిన రోజు కూడా శనివారమే. అందుకే శ్రీనివాసుడికి శనివారం అంటే ఎంతో ఇష్టం. ఓం నమో వెంకటేశాయ. అందుకే శనివారము శ్రీవారిని ఆరాధన చేస్తే శని ప్రభావము తగ్గుతుందని నమ్మకం. శనివారం రోజున గోవిందుని దర్శిస్తే శని దోషాలు తొలగి సుఖశాంతులు వస్తాయని నమ్మకం. కోరికలు నెరవేరుతాయని విశ్వాసము. శనివారం రోజున పేదలకి అన్నదానం చేయడం, గోవులకి ఆహారం పెట్టడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. శ్రీనివాసుని గోవింద అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాసుని గోవిందుడు అని అంటాం కదా. గోవింద అన్న మాట వెనుకన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఒకరోజు శ్రీనివాసుడు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక గోవు ఇవ్వండి అని అడుగుతారు. దానికి ముని, నీకు గోవునివ్వటానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ వేదాల ప్రకారము ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదని అంటారు. కాబట్టి మీరు మీ సతీమణిని తీసుకుని రండి అని అంటారు. అలాగే అని చెప్పి శ్రీనివాసుడు వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత సతీమణి పద్మావతితో కలిసి మళ్ళీ ఆశ్రమానికి వస్తారు. కానీ ఆ టైంలో ముని ఆశ్రమంలో ఉండరు, తన శిష్యులు ఉంటారు. శ్రీనివాసులు ఇలా అంటారు, మీ గురువుగారు గోవునిస్తామని మాట ఇచ్చారు, ఆయన నా సతీమణిని తీసుకొని రమ్మన్నారు, ఇదిగో నా సతీమణి పద్మావతి అని చెప్తారు. దానికి శిష్యులు, మా గురువుగారు లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని అంటారు. దానితో శ్రీనివాసుడి కోపంతో తన కొండ వైపు గబగబా వెళ్ళిపోతారు. శ్రీనివాసుడు వెళ్ళిన కొద్దిసేపటికే ఆశ్రమానికి వచ్చిన ముని ఆ విషయం తెలుసుకుని వెంటనే ఆ ముని గోవుని తీసుకుని శ్రీనివాసుడి వెనకాలే పోయి, స్వామి గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అందుకే గోవింద అని వచ్చింది. గోవింద నామము జపించడం వల్ల మనసుకు ఎనలేని ప్రశాంతత కలుగుతుంది. గోవిందుని స్మరణ వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి ధన సమృద్ధి కలుగుతుందని విశ్వాసము. ఈ విషయము మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.